తెనాల్లోని గంగానమ్మపేటలో గల శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో బాలస్వామిజీ నేతృత్వంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంత్యోత్సవాలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు। స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం నందు బాలస్వామిజీ నేతృత్వంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా అమ్మవారికి విశేష హోమాలు, శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ పంచాక్షరి, శ్రీ వాసవి మాత, శ్రీ గాయత్రి మాత, శ్రీ నవగ్రహాల పూజాది కార్యక్రమం నిర్వహించారు। తదనంతరం విశేష అలంకారాలు అర్చన చేశారు। ఈ కార్యక్రమంలో చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, జాయింట్ సెక్రటరీ ముద్ద భక్తుని రమణయ్య, సెక్రటరీ రావుల సుబ్బారావు, కోశాధికారి గోప రామకృష్ణ, సాలిగ్రామ మఠం కమిటీ సభ్యులు, శ్రీ విద్యాపీఠం జయలక్ష్మి మాతృమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు। స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో పూజ్య శ్రీ బాలస్వామి గారి ఆశీస్సులతో ఈ రోజున 4643వ వాసవి మాత జయంత్యోత్సవాలు ఘనంగా జరిగాయి। ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అన్నీ కూడా జరిగాయి। భక్తుల చేత చేయించాము। అందరూ కూడా అమ్మవారిని దర్శించి ఆమె కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం। శ్రీ వెలుగొండ క్షేత్రపీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ దశమి రోజున అమ్మవారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవముగా జరుగుతున్నాయి। అలాగే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాలు, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమములు కూడా ఈ పీఠములో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు। మన ప్రభుత్వం వారు కూడా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం చాలా హర్షణీయము। ఈరోజు కూడా అనేక ఆలయాల్లో మన విద్యాపీఠంలో అమ్మవారి జయంతి ఉత్సవములు అంగరంగ వైభవంగా చేస్తారు।